ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము కొలస్సీ పత్రిక 3:25. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి రాస్తూ ఈ చక్కని మాటను చెప్తున్నాడు. మరొకసారి చూద్దాం. అన్యాయం చేసిన వానికి తాను చేసిన అన్యాయం కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు. కాబట్టి ఈ విషయాన్ని బట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి వింటున్న సహోదరి సహోదరుడా, నీవు ఎటువంటి వ్యక్తివి? నీ పరిస్థితి ఏంటి? ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నువ్వు న్యాయం చేసే వ్యక్తివేనా? అన్యాయం ఒకవేళ నీలో ఉందేమో, అన్యాయం నిన్ను నిలబడి చేస్తుందేమో. నీవెవరికి అన్యాయం చేయకూడదని నీకు తెలుసా? అన్యాయస్తుడికి తిరిగి అన్యాయమే జరుగుతుందని కూడా నువ్వు అర్థం చేసుకోవాలి. నీ ప్రభు న్యాయవంతుడు కనుక నీవు కూడా న్యాయం చేయాలని కూడా నీకు ఆయన బోధిస్తూ ఉన్నాడు, చెప్తూ ఉన్నాడు. కాబట్టి జాగ్రత్తగా ఆత్మీయ జీవితంలో ముందుకు వెళ్ళాలి. ఎక్కడ ఎవరికి కూడా అన్యాయం అనేది మనం చేయకూడదు. చేస్తే మళ్ళీ ఏది విత్తుతామో అదే కోస్తాము కనుక నువ్వు చేసిన అన్యాయం దానికి ప్రతిఫలమే మళ్ళీ నీకు వస్తుంది. పక్షపాతం ఉండదని ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. నువ్వు ఆయన నమ్మినంత మాత్రాన ఇతరులకు అన్యాయం చేస్తే నిన్ను చూస్తూ ఊరుకుంటాడా? ఆయన న్యాయవంతుడు కనుక నీవు కూడా న్యాయంగానే ఉండాలి. అంతేకాదు, నీ వల్ల దేవుడికి అవమానం రాకూడదు. అటువంటి ఒక సామెతకి ఆస్పదంగా నువ్వు ఉండకూడదు. కాబట్టి లోకులందరూ నీ గురించి చెడుగా మాట్లాడుకుంటే అది క్రీస్తుకి అవమానం. కాబట్టి బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అన్నట్లుగా అపోస్తలుడైన పౌలు మాటల వల్లే మనం కూడా క్రీస్తు కోసమే బ్రతకాలి. ఆయనకు అవమానం రాకుండా చూసుకోవాలి. కాబట్టి ఇప్పటికైనా నీ జీవితంలో మార్పు తెచ్చుకో. ఒకవేళ ఏ విషయంలో నువ్వు అన్యాయం చేస్తున్నావో ఆలోచించు. ఒకవేళ నిజంగా అన్యాయం చేస్తే ఇప్పటికైనా మార్పు తెచ్చుకో. ప్రభు నీతో మాట్లాడుతున్న ఈ సమయంలో నీలో మార్పు రావాలి. ఇంకా నువ్వు మారలేదంటే అన్యాయంలోనే కొనసాగితే తీర్పులోకి వచ్చేస్తావు. నీ ప్రభు ఎదుట దోషిగా నిలబడవలసి వస్తుంది. నీ ప్రభు నీకు ఇచ్చే ఆశీర్వాదాలన్నీ కోల్పోతావు. అంతేకాకుండా ఆయన నీ పక్షంగా ఎప్పటికీ ఉండడు. నిత్య నరకానికి నువ్వు గురవ్వాల్సి వస్తుంది. నిత్య జీవానికి నువ్వు ఎన్నడూ చేరుకోలేవు. కాబట్టి ఏ విషయంలో అయినా సరే నీలో అన్యాయం వెలుబడి చేస్తుంటే ఇప్పుడే అన్యాయాన్ని విడిచిపెట్టు. న్యాయంగా నడుచుకో. నీ ప్రభు దగ్గర ఆయన ఎలాగైతే న్యాయవంతుడు, నీవు అలాగే న్యాయంగా నడుచుకో. అప్పుడు నీ ప్రభు దగ్గర బడా నమ్మకమైన మంచి దాసురాని పేరు తెచ్చుకోవచ్చు. నిత్యము ఆయనతో యుగయుగాలు సంతోషం ఉండే భాగ్యాన్ని ప్రభు నీకు ఇస్తారు. ఆమెన్.